వెల్కమ్ టు రాజంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఐశ్వర్యరాయ్తో విడాకులు అసలు విషయం చెప్పేశాడు అభిషేక్ బచ్చన్. ఇంతటికి ఏంటి ఏమనే దానికి సంబంధించి కూడా, అసలు నిజంగా విడాకులు తీసుకోబోతున్నారా ఏమనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బాలీవుడ్ మోస్ట్ ఆడరబుల్ కపుల్స్గా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు తలెత్తాయని, త్వరలోనే విడిపోబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తల పైన కూడా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ రూమర్స్ పైన అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. తమ బంధం గురించి అభిషేక్ మాట్లాడుతూ, నా భార్య తన కెరీర్ను వదులుకుంటేనే నేను సురక్షితంగా ఉంటాను అని భావించే వ్యక్తిని కాను. అలాంటి అభద్రతా భావం మా మధ్య అస్సలు లేదు. మా నాన్న అమితాబ్ బచ్చన్ కంటే నా తల్లి జయా బచ్చన్ పెద్ద స్టార్గా ఉన్న సమయంలోనే వారు పెళ్లి చేసుకున్నారు. ఆ వారసత్వాన్ని, వారి మధ్య ఉన్నటువంటి గౌరవాన్ని చూస్తూ పెరిగాను. ఐశ్వర్య సాధించేటువంటి విజయాలు నాకు గర్వకారణమే తప్ప అవి మా మధ్య ఎప్పుడు ఇగో సమస్యలు తీసుకురావు అని కూడా స్పష్టం చేశారు. తన కూతురు ఆరాధ్య గురించి చెబుతూ కూడా, పిల్లలకు నీతులు చెప్పడం కంటే మన ప్రవర్తన ద్వారా ఆదర్శంగా నిలవడమే నిజమైనటువంటి పెంపకం అనేసి కూడా నేను నమ్ముతున్నాను అని కూడా చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు గొప్ప టీచర్స్ కాకపోవచ్చు, కానీ బిడ్డలు సరైనటువంటి విలువలను అందించడంలో ఐశ్వర్య నేను ఎప్పుడు ఒక మాట మీద ఉంటాం అని కూడా తెలియజేశారు. దాదాపు 2 దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నటువంటి ఈ జంటకు ఇలాంటి పుకార్లు రావడం ఇది మొదటిసారి అయితే కాదు. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అభిషేక్ బచ్చన్ స్పందించడంతో ఈ విడాకుల పుకార్లకు సంబంధించి కూడా పూర్తిగా చెక్ పెట్టినట్టయిందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి తప్పుడు వార్తలని చేయకండి, నమ్మకండి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భావిస్తున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి. వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన రాజంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.